4000 ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబ్యులరీ సిరీస్లో భాగంగా ప్రతి వీడియోలో 10 పదాలను మనం నేర్చుకుంటామండి. ఈ వీడియోపై మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. హంట్ అంటే ఏమిటి? హంట్ అంటే వేటాడటం. వేటాడటం అంటే ఏమిటి? వేటాడటం అంటే జంతువులను చంపడానికి వెళ్లి వాటిని వెతుక్కోవడం. ఇది చాలా కాలంగా జరుగుతున్న ఒక పద్ధతి. ఉదాహరణ: చాలా కాలం క్రితం మనుషులు విల్లు బాణాలతో వేటాడేవారు. అంటే చాలా కాలం కిందట మన పూర్వీకులు తమ ఆహారం కోసం జంతువులను వెంబడించి విల్లు బాణాలతో వేటాడేవారు. మరో ఉదాహరణ: సింహం ఎలుకను వేటాడుతుంది. అంటే సింహం ఆహారం కోసం ఎలుకను వెంబడించి పట్టుకుంటుంది. లాట్ అంటే ఏమిటి? చాలా అనే పదాన్ని మనం ఒక వస్తువు లేదా వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తాము. అంటే ఏదైనా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని చాలా అని అంటాము. ఉదాహరణ: బుట్టలో చాలా ఆపిల్స్ ఉన్నాయి. అంటే బుట్టలో ఆపిల్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరొక ఉదాహరణ: నాకు చాలా స్నేహితులు ఉన్నారు. ఈ రోజు చాలా వర్షం పడుతోంది. నాకు చాలా పుస్తకాలు ఉన్నాయి. సరళంగా చెప్పాలంటే చాలా అంటే ఏదైనా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించే ఒక పదం. చాలా అనే పదాన్ని ఎప్పుడూ ఉపయోగిస్తాము ఒక వస్తువు లేదా వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక పని చాలా కష్టంగా ఉన్నప్పుడు, ఒక ప్రదేశం చాలా పెద్దగా ఉన్నప్పుడు. ముఖ్యమైన విషయాలు: చాలా అనే పదాన్ని అన్ని సందర్భాల్లోనూ ఉపయోగించవచ్చు. చాలా అనే పదాన్ని వ్యక్తులు, వస్తువులు, ప్రదేశాలు మొదలైన వాటికి సంబంధించి ఉపయోగించవచ్చు. మిడిల్ అంటే ఏమిటి? మిడిల్ అనే పదాన్ని మనం తెలుగులో మధ్య అని అనువదిస్తాము. ఏదైనా వస్తువు లేదా స్థలం యొక్క మధ్య భాగాన్ని మనం మిడిల్ అని అంటాము. అంటే ఆ వస్తువు లేదా స్థలం రెండు భాగాలుగా ఉన్నప్పుడు ఆ రెండు భాగాల మధ్య ఉన్న భాగాన్ని మిడిల్ అని అంటాము. ఉదాహరణ: పెన్సిల్ యొక్క మధ్య భాగం అంటే పెన్సిల్ యొక్క రెండు చివరల మధ్య ఉన్న భాగం. పుస్తకం యొక్క మధ్య భాగం అంటే పుస్తకం యొక్క ముఖచిత్రం మరియు చివరి పేజీ మధ్య ఉన్న భాగం. కెనడియన్ జెండా ఉదాహరణ: కెనడియన్ జెండాలో మధ్యలో ఒక మేపిల్ లీఫ్, మేపిల్ చెట్టు ఆకు ఉంటుంది. అంటే జెండాను రెండు సమాన భాగాలుగా విభజించినప్పుడు ఆ రెండు భాగాల మధ్యలో మేపిల్ లీఫ్ ఉంటుంది. ఇంకా కొన్ని ఉదాహరణలు: ఒక గది, గది యొక్క మధ్య భాగం అంటే గది యొక్క 4 గోడల మధ్య ఉన్న భాగం. ఒక రోడ్డు, రోడ్డు యొక్క మధ్య భాగం అంటే రోడ్డు యొక్క రెండు అంచుల మధ్య ఉన్న భాగం. మిడిల్ అనే పదాన్ని మనం రోజువారీ జీవితంలో ఎప్పుడు వాడతాము? మనం ఎవరినైనా మధ్యలో కూర్చోమని అడిగినప్పుడు, మనం ఏదైనా వస్తువును రెండు సమాన భాగాలుగా విభజించాలనుకున్నప్పుడు, మనం ఏదైనా స్థలాన్ని వివరించాలనుకున్నప్పుడు. మోమెంట్ అంటే ఏమిటి? మోమెంట్ అనే పదాన్ని మనం తెలుగులో క్షణం అని అనువదిస్తాము. క్షణం అంటే చాలా తక్కువ సమయం, ఒక సెకను లేదా అంతకన్నా తక్కువ సమయం. మనం ఏదైనా చాలా త్వరగా జరిగిపోయినప్పుడు లేదా చాలా తక్కువ సమయం పట్టినప్పుడు మనం క్షణం అనే పదాన్ని వాడతాము. ఉదాహరణ: నేను మీటింగ్కు కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఆలస్యమయ్యాను. ఈ వాక్యంలో కొన్ని క్షణాలు అంటే కొన్ని సెకన్లు లేదా కొన్ని నిమిషాలు అని అర్థం. అంటే వక్త మీటింగ్కు చాలా తక్కువ సమయం ఆలస్యమయ్యాడని అర్థం. మనం ఎప్పుడు మూమెంట్ అనే పదాన్ని వాడతాము? చాలా త్వరగా జరిగే సంఘటనలను వివరించడానికి. ఉదాహరణకు, ఒక క్షణంలో ఆకాశం మెరుపులతో వెలిగింది. చాలా తక్కువ సమయం పట్టే పనులను వివరించడానికి. ఉదాహరణకు, నాకు ఒక్క క్షణం ఆలోచించడానికి సమయం ఇవ్వండి. కొంత సమయాన్ని సూచించడానికి. ఉదాహరణకు, ఇప్పుడే క్షణం. ప్లీజ్డ్ అంటే ఏమిటి? ప్లీజ్డ్ అనే ఆంగ్ల పదాన్ని మనం తెలుగులో సంతోషంగా అని అనువదించవచ్చు. ఒక వ్యక్తి ఏదైనా విషయం గురించి సంతోషంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్లీజ్డ్ అని అంటాము. అంటే ఆ వ్యక్తి ఆ విషయం గురించి ఆనందంగా, సంతోషంగా ఉన్నాడు అని అర్థం. ఉదాహరణ: ఆమె తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి చాలా సంతోషంగా ఉంది. ఈ వాక్యంలో ఆమె అనే వ్యక్తి తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి చాలా సంతోషంగా ఉందని తెలుస్తుంది. అంటే ఆ ఫోన్ కాల్ ఆమెకు బాగా నచ్చింది. మనం ఎప్పుడు ప్లీజ్డ్ అనే పదాన్ని వాడతాము? ఎవరికైనా బహుమతి ఇచ్చినప్పుడు. ఉదాహరణకు, నీకు ఈ బొమ్మ బహుమతి ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరైనా మనకు మంచి పని చేసినప్పుడు. ఉదాహరణకు, నీవు నాకు సహాయం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనం కోరుకున్నది జరిగినప్పుడు. ఉదాహరణకు, పరీక్షలో మంచి మార్కులు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రామిస్ అంటే ఏమిటి? ప్రామిస్ అనే పదాన్ని మనం తెలుగులో వచనం ఇవ్వడం లేదా మరచిపోకుండా చేయడానికి చెప్పడం అని అనువదిస్తాము.
ఒక వ్యక్తి ఏదైనా పని తప్పకుండా చేస్తానని చెప్పినప్పుడు అతను లేదా ఆమె ప్రామిస్ చేస్తున్నారు అంటాము. అంటే వారు ఆ పని తప్పకుండా చేస్తారని మనకు హామీ ఇస్తున్నారు అని అర్థం. ఉదాహరణ: అతను నా కీని రేపటికి తిరిగి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాక్యంలో అతను అనే వ్యక్తి తన కీని రేపటికి తిరిగి ఇస్తానని వాగ్దానం చేశాడు. అంటే అతను తన కీని తప్పకుండా తిరిగి ఇస్తాడని మనకు హామీ ఇచ్చాడు. మనం ఎప్పుడూ ప్రామిస్ అనే పదాన్ని వాడతాము. ఏదైనా పని చేస్తానని చెప్పినప్పుడు, ఉదాహరణకు, నేను రేపు నీకు ఫోన్ చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. ఎవరికైనా సహాయం చేస్తానని చెప్పినప్పుడు, ఉదాహరణకు, నీకు ఈ పనిలో సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఎవరికైనా బహుమతి ఇస్తానని చెప్పినప్పుడు, ఉదాహరణకు, నీవు మంచి పిల్లగా ఉంటే నీకు ఒక చాక్లెట్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. ప్రామిస్ అనే పదం ఎందుకు ముఖ్యం? ఈ పదం మనం ఇతరులతో నమ్మకంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది మన మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తుంది. రిప్లై అంటే ఏమిటి? రిప్లై అనే పదాన్ని మనం తెలుగులో జవాబు చెప్పడం లేదా ప్రత్యుత్తరం ఇవ్వడం అని అనువదిస్తాము. ఎవరైనా మనతో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు లేదా మనతో ఏదైనా మాట్లాడినప్పుడు మనం వారికి జవాబు ఇస్తే దాన్నే రిప్లై అంటాము. అంటే మనం వారి ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదా వారు చెప్పిన దానికి సంబంధించి మరొకటి చెప్పడం. ఉదాహరణ: ఆమె అతనిని అడిగింది, నీ మీటింగ్ ఎప్పుడు అని. అతను 3 గంటలకు అని జవాబిచ్చాడు. ఈ వాక్యంలో ఆమె అతనిని ఒక ప్రశ్న అడిగింది. అతను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అంటే అతను ఆమెకు రిప్లై ఇచ్చాడు. మనం ఎప్పుడూ రిప్లై అనే పదాన్ని వాడతాము. ఎవరైనా మనతో ప్రశ్న అడిగినప్పుడు, ఉదాహరణకు, నీ పేరు ఏమిటి అనే ప్రశ్నకు మనం మన పేరు చెప్పడం. ఎవరైనా మనతో ఏదైనా మాట్లాడినప్పుడు, ఉదాహరణకు, నేను ఇంటికి వెళ్తున్నాను అని ఎవరైనా చెప్పినప్పుడు మనం సరే అని చెప్పడం. ఎవరికైనా లేఖ రాసినప్పుడు, ఉదాహరణకు, ఎవరైనా మనకు లేఖ రాస్తే మనం వారికి జవాబు లేఖ రాసేటప్పుడు. సేఫ్ అంటే ఏమిటి? సేఫ్ అనే పదాన్ని మనం తెలుగులో సురక్షితంగా అని అనువదిస్తాము. ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నప్పుడు అతను లేదా ఆమె ఏ విధమైన ప్రమాదం లేకుండా ఉన్నారు అని అర్థం. అంటే వారికి ఏదైనా హాని జరిగే అవకాశం లేదు. ఉదాహరణ: కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవడం సురక్షితం. ఈ వాక్యంలో సురక్షితం అంటే కారులో సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినప్పుడు మనకు ఏదైనా హాని జరగకుండా ఉంటుంది అని అర్థం. మనం ఎప్పుడు సేఫ్ అనే పదాన్ని వాడతాము? ఎవరైనా ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు, ఉదాహరణకు, అతను ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరైనా భద్రంగా ఉన్నప్పుడు, ఉదాహరణకు, నా కుటుంబం చాలా సురక్షితంగా ఉంది. ఏదైనా వస్తువు భద్రంగా ఉన్నప్పుడు, ఉదాహరణకు, నా పుస్తకాలు క్యాబినెట్లో సురక్షితంగా ఉన్నాయి. సేఫ్ అనే పదం ఎందుకు ముఖ్యం? ఈ పదం మనం మన భద్రత గురించి మాట్లాడడానికి సహాయపడుతుంది. ఇది మనం ఇతరుల భద్రత గురించి ఆందోళన చెందడానికి సహాయపడుతుంది. ట్రిక్ అంటే ఏమిటి? ట్రిక్ అనే పదాన్ని మనం తెలుగులో బురిడి లేదా మాయ అని అనువదిస్తాము. ఒక వ్యక్తి మరొకరిని మోసగించడానికి లేదా ఆశ్చర్యపరచడానికి చేసే ఏదైనా పనిని ట్రిక్ అంటాము. అంటే మనం ఎవరినైనా మభ్యపెట్టడానికి లేదా వారిని తప్పుదోవ పట్టించడానికి చేసే చిన్న మోసం. ఉదాహరణ: అతని కార్డు మాయ మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచింది. ఈ వాక్యంలో అతని అనే వ్యక్తి కార్డులతో ఒక మాయ చేశాడు. అంటే అతను కార్డులను అలా కలిపి అవి ఎలా మారాయో మనకు అర్థం కాలేదు. దీంతో మనం ఆశ్చర్యపోయాము. మనం ఎప్పుడు ట్రిక్ అనే పదాన్ని వాడతాము? ఎవరినైనా మోసగించడానికి, ఉదాహరణకు, అతను నన్ను మోసం చేయడానికి ఒక ట్రిక్ చేశాడు. ఎవరినైనా ఆశ్చర్యపరచడానికి, ఉదాహరణకు, మేజిక్ షోలో మాంత్రికుడు చాలా బాగున్న ట్రిక్స్ చేశాడు. కష్టమైన పరిస్థితి నుండి బయటపడడానికి, ఉదాహరణకు, అతను తనను తాను కాపాడుకోవడానికి ఒక ట్రిక్ ఆడాడు. ట్రిక్ అనే పదం ఎందుకు ముఖ్యం? ఈ పదం మనం వినోదం కోసం లేదా కష్టమైన పరిస్థితుల నుండి బయటపడడానికి ఉపయోగించే వివిధ రకాల పద్ధతులను వివరించడానికి సహాయపడుతుంది. వెల్ అంటే ఏమిటి? వెల్ అనే పదాన్ని మనం తెలుగులో బాగా అని అనువదిస్తాము. ఏదైనా పని బాగా జరిగిందని లేదా ఒక వ్యక్తి ఏదైనా పనిని బాగా చేశాడని తెలియజేయడానికి మనం ఈ పదాన్ని వాడతాము. ఉదాహరణ: ఆ దంపతులు చాలా బాగా నాట్యం చేయగలరు. ఈ వాక్యంలో బాగా అంటే ఆ దంపతులు నాట్యంలో నిపుణులు అని, వారు నాట్యాన్ని చాలా అందంగా చేస్తారని అర్థం. మనం ఎప్పుడు వెల్ అనే పదాన్ని వాడతాము? ఎవరైనా ఏదైనా పనిని బాగా చేసినప్పుడు, ఉదాహరణకు, అతను చాలా బాగా పాడతాడు. ఏదైనా పరిస్థితి బాగా ఉన్నప్పుడు, ఉదాహరణకు, నేను చాలా బాగా ఉన్నాను. ఏదైనా విషయం గురించి మంచి అభిప్రాయం ఉన్నప్పుడు, ఉదాహరణకు, ఆ ఆహారం చాలా బాగుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.
బాయ్ బాయ్.